ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన ప్రసంగం చేశారు, అది కూడా అనకాపల్లిలో. ఆయన సామాన్యుల కోసం మాట్లాడిన తీరు నిజంగా చాలామంది అంటున్నారు ఈ ప్రసంగం ఇప్పుడు కాదు ఎప్పుడో చేసుండుంటే బాగుండేది, ఎప్పుడు చూసినా జగన్ గద్దె దించాలి అనేనో, రాక్షస పాలన అనేనో, జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందనో. అంటే ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు అనవసరం. సామాన్యుల సమస్యల మీద ఏ నాయకుడైనా స్పందించాలి. ఆ సామాన్యుడికి తామొస్తే ఏం చేస్తామో చెప్పాలి, ఏం చేయగలమో చెప్పాలి, ఆ సామాన్యుడిని కష్టాల నుంచి ఎలా గట్టెక్కిస్తామో చెప్పాలి, ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. అంతే తప్ప మైక్ పట్టుకున్న వెంటనే ఊగిపోయి జగన్మోహన్ రెడ్డి ఎలాంటోడు, లేదంటే వాడు ఇలాంటోడు, వీడు ఇలాంటోడు అని గద్దె దించేయాలి, తాట తీసేయాలి, తోలుతో తీసేయాలి, చొప్పు తీసుకుని కొట్టాలి, ఇలాంటి ఊగిపోయే ప్రసంగాలకి విజిల్స్ కేకలు వస్తాయి కానీ ఓట్లు రావు. సామాన్యుడి గురించి ఆలోచించిన నాయకుడికి ఖచ్చితంగా ఓట్లు పడతాయి. పవన్ కళ్యాణ్ గారు తాజాగా అనకాపల్లిలో చేసిన ప్రసంగం అదే. అక్కడ ఆయన